టూర్ నుంచే వస్తుంది. సో హ్యాపీ ఫార్మర్, హెల్దీ ఫార్మర్ ఎప్పుడైతే మనము చెప్తామో కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళి, సో ఈ రోగాలు ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, మోకాలు నొప్పి, హార్ట్ ప్రాబ్లం అండ్ క్యాన్సర్ అనేటిది 30 సంవత్సరాల ముందు లేకుండే ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఎందుకు అని క్వెషన్ అడుగుతాము. వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు. మందులు వాడుతున్నాం గదా సార్ అంటారు. సో మనం గూడా సేమ్ పాయింట్‌ని కొంచెం డిఫరెంట్ వేలో చెప్పాలి. రైట్? మనము ఇప్పుడు తాగే నీళ్ళలో కెమికల్ ఒస్తుంది. సో 30,000 రకాల కెమికల్స్ ఒస్తున్నాయి. మనం తాగే నీళ్ళు గూడా శుద్ధమైన లేదు. అందు గురించి చాలా మంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు. సో మా దగ్గర గూడా ఫిల్టరేషన్ సిస్టమ్ ఉన్నది. సీఎండీ ఉన్నది. మీరు చెప్పేయాలి. ఆ సీఎండీ చేతిలో ఉంటే ఇంకా బావుంటది. డెమో గూడా ఊర్ల జనాల ముందు చేయొచ్చు మనం. అంటే మనము డైరెక్ట్‌లీ ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సేల్ చేసే వాళ్ళం కాము. వాళ్ళ ఆరోగ్యం గురించి వచ్చినందుకు మనం మాట్లాడుతున్నామని. సెకండ్ మన గాలిలో గూడా చాలా కెమికల్ ఉన్నది. పొల్యూషన్ ఉన్నది. ఇప్పుడు చూడండి వాహనాల ద్వారా చాలా పొగ వస్తుంది అని మనం అంటాము. సో వాహనాల యొక్క పొగ తగ్గడానికి, అది తక్కువ చేయడానికి మన దగ్గర నానో ఎనర్జైజర్ ఉన్నది. ఇది వాడుకుంటే మీ మైలేజ్ పెరుగుతది. పొగ తగ్గుతది. ఆరోగ్యం బావుంటది. వాతావరణము, ప్రకృతిని కాపాడినట్టు ఉంటాము. అండ్ లాస్ట్ మనము తింటాము. రోజు తినే ఆహారంలో గూడా ఎన్నో డేంజరస్ కెమికల్స్ వస్తున్నాయి. ఎందుకొస్తుంది అంటే మనము పొలాల్లోనే పురుగుల మందు, పెస్టిసైడ్స్, యూరియా, డీఏపీ, అడుగు మందు, పిండి ఏమేమో మనం జల్లుతున్నాము. అవన్నీ రసాయనాలతో తయారైతున్నాయి. సో వేలాది ఎకరాలలో మనం అదే వాడిపిస్తున్నాము పంట పొలాల్లో. సో ఇప్పుడు ఈ ఊర్లో ఎన్ని ఎకరాల భూమి ఉంటది అడగాలి. వాళ్ళంటారు 500 ఎకరాలున్నది. లేకపోతే 1000 ఎకరాలున్నది. చూడండి ఇక్కడున్న 1000 ఎకరాలలో అందరూ యూరియా, డీఏపీ అవన్నీ వాడుతున్నాము. ఆ వాడిన తర్వాత దాంట్లో ఉన్న అర్త్ వార్మ్స్ ఉంటాయి గదా! అర్త్ వార్మ్స్ ఇది మనకు మేలు చేసే మంచి కీటకాలు, మంచి ఏమంటారు అర్త్ వార్మ్స్‌కి ఎర్రలు అంటారు. వానపాము అంటారు. అవన్నీ మనకు మేలు చేసేవి, పంటకి మంచిగా అవసరం అది. కానీ అది గూడా చనిపోతున్నాయి. ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, ఈ వేలాది ఎకరాలలో ఉన్న మొత్తం రసాయనాలు వర్షం నీటిలో కలిసిపోయి, ఆ వర్ష నీళ్ళు ఇట్లా పోతూ వాగులో పోతది, పొలంలో పోతది, లేకపోతే నదిలో పోతది, చెరువులో పోతది. అండ్ అదే నది, చెరువు ద్వారా మనం గూడా నీళ్ళు తాగుతున్నాము. ఓకే. అదే మనకు వస్తది. సో ఏవైతే రసాయనాలు వేలాది ఎకరాలలో మనం వాడుతున్నామో అదే మన నీటిలో, వాటర్‌లో కలిసిపోయి మనకు తాగే నీళ్ళలో అది యాడ్ అవుతుంది. మిక్స్ అయిపోతుంది. సో అది విష పదార్థాలు. ఆ విషం ద్వారానే మనకు భయంకరమైన రోగాలొస్తుంది. సో మనం వాటర్ ఫిల్టర్ చేసుకొని మనం ఫిల్టర్డ్ వాటర్ తాగాలి అది ఓకే. కానీ ఎక్కడి నుంచైతే ఇది యాడ్ అవుతుంది దానికి మనం తగ్గిపియాలి. సో మన దగ్గర మంచి ఉత్పత్తులున్నాయి. నేచురల్ ఉత్పత్తులు అని చెప్పాలి. ఓకే. ప్రకృతి నుంచి తయారయ్యేది చెప్పాలి. సో ఫస్ట్ మన దగ్గర 82 ఉన్నది. 82 ఏం చేస్తుంది అంటే ఇది యాక్టివేటర్ ఇది. దాని యొక్క గుణము ఎన్నో రెట్లు ఎక్కువ చేస్తది. సో జస్ట్ ఈ యొక్క ప్రొడక్ట్ మీరు వాడుతున్నారంటే మీరు 30% వరకు మీ ఖర్చులు తగ్గించొచ్చు. ఇది ఒక మాట చెప్పాలి. సో ఎప్పుడైనా మనము మన ఆరోగ్యం విషయము మాట్లాడిన తర్వాత మన ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసే ముందు, అగ్రి ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. మనము ఎంత కష్టపడుతున్నాము, పెట్టుబడి పెరుగుతున్నది. ఎందుకు పెట్టుబడి పెరుగుతున్నది అంటే రాను రైట్ మనకు యూరియా ఎక్కువ కావాలి, డీఏపీ ఎక్కువ కావాలి, పిండి జల్లుది ఎక్కువ కావాలి, ఎన్‌పిటి కావాలి.
పురుగుల మందు కావాలి, దోమ మందు కావాలి, సంథింగ్ కావాలి. సో ఖర్చులు పెరుగుతుంది కానీ మనం మిగులుతుంది తక్కువ. సో కష్టము అండ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నది అండ్ లాభం అనేది తగ్గుతుంది. సో మీ ఖర్చులు తగ్గాలి అందు గురించి మా దగ్గర 82 ఉన్నది. మీ ఖర్చులు తగ్గాలి అందు గురించి మా దగ్గర 82 ఉన్నది. ఇది ఒకటి వాడుకుంటే మీరు అది 30% తగ్గించి వాడాలి. యూరియా ఎంత వాడుతున్నారు? 10 కేజీ వాడుతున్నారు. ఇప్పుడు 7 కేజీ వాడాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ యొక్క ప్రొడక్ట్ మీరు పిండిలో జల్లండి, యూరియాలో జల్లండి, ఎన్‌పిటిలో జల్లండి. ఓకే. ఏదైనా దాంట్లో మిక్స్ చేసి ఇది వాడితే అది 30% తగ్గిస్తే మీకు కెమికల్ రసాయనాలది ఖర్చులు 30% తగ్గుతుంది. ఇది ఒక బాటిల్ జస్ట్ మీకు 120 రూపీస్‌కే వస్తుంది. సింపుల్. సో ఈ ఇంట్రొడక్షన్ చెప్పాలి మనకు. మీ ఖర్చులు తగ్గుతాయి అంటే వాళ్ళు వింటారు. మీ ఖర్చులు తగ్గుతాయి. సెకండ్ ఇప్పుడు మనలాగా ఇజ్రాయెల్ కంట్రీ ఉన్నది, బ్రాజిల్ కంట్రీ వాళ్ళు నెదర్లాండ్ అని ఉన్నది. హాలాండ్ అని చెప్తారు. సో వాళ్ళు గూడా మన లెక్క వ్యవసాయం చేస్తున్నారు. కానీ మనకన్నా ఎన్నో రెట్లు ఉత్పత్తి తీస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ విధానం వేరే ఉన్నది. మన విధానం వేరే ఉన్నది. ఏ విధానం ఉన్నది అంటే వాళ్ళు మట్టిలో మన భూమిలో బలం పెరగాలి, భూమి నాణ్యత పెరగాలి. ఓకే. భూమి గుణం పెరగాలి. దాని గురించి ఎక్కువ ప్రయత్నిస్తారు. భూమిలో బలం ఉన్నదనుకోండి, భూసారవంతం మంచిగా ఉన్నదనుకోండి, ఆటోమేటికల్లీ పంట గూడా మంచిగా వస్తది. మనం ఏం చేస్తున్నాము? మనకు పంట రావాలి అనుకుంటాము. కానీ భూమి బలం పెరగాలి. ఇంతకు ముందు మన పెద్దోళ్ళు భూమి బలం గురించే పని చేస్తుండే. పశువుల ఎరువు వేస్తుండే. మంచిగా ఎరువుతో పండిస్తుండే. అప్పుడు అది ఫ్రీ ఉంటుండే. ఏమి ఖర్చులు లేకుండా పంటలొస్తుండే. కానీ ఇప్పుడు అట్లా గాదు. విత్తనం మారిపోయింది. విత్తనం హైబ్రిడ్ అయిపోయింది. రసాయనాలు, మందులు వాడి వాడి మట్టి ఖరాబయిపోయింది. మన తాత వాళ్ళు ఇచ్చిన మట్టికి మనం ఇప్పుడు మన పిల్లలకి ఇస్తున్న మట్టికి తేడా ఉంది గదా! ఇది చెప్పాలి. మన తాత వాళ్ళు ఇచ్చిన మట్టి చాలా నేచురల్‌గా, ప్రకృతిగా ఉంటుండే. మనం చిన్నప్పుడు మట్టి నోరులో పెట్టుకొని తింటే గూడా ఏం కా కాకపోతుండే. కానీ ఇప్పుడు మన పిల్లలు పంట పొలాల్లో వెళ్లి మట్టి నోరులో పెట్టుకుంటే సీదా హాస్పిటల్‌కి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే దాంట్లో అంత విష పదార్థం ఉన్నది. సో, ఆ విష పదార్థం తగ్గాలి, మంచి పంట రావాలి. మీ మీ ఇన్వెస్ట్‌మెంట్, మీ పెట్టుబడి తగ్గాలి. మీ పంట లాభము అంటే మీ దిగుబడి పెరగాలి. దాని గురించే మా దగ్గర ఫస్ట్ ఏమున్నది 82 ఉన్నది. నెక్స్ట్ ఉన్నది హ్యూమిక్ ఉన్నది. హ్యూమిక్ ఏం చేస్తది? మంచి మొలక రావాలి, చిగురు రావాలి, మంచి ఎదుగుదల రావాలి, ఆకులు ఎక్కువ రావాలి, కొమ్మలు ఎక్కువ కావాలి, పచ్చదనం రావాలి, ఏర్లు మంచిగా ఫార్మ్ కావాలి, రూట్స్. ఆ ఫోటోస్ మన దగ్గర ఉంటాయి. మార్కెట్ ప్రొడక్ట్స్ నుంచి వాడితే ఎన్ని రూట్స్ ఏర్లొస్తుంది, ఇక్కడ ఎన్ని ఏర్లొస్తుంది అది కంపారిజన్ ఒక ఫోటో ఉన్నది. ఇప్పుడు నేను పెడతా గ్రూప్‌లో అది అందరికి చూపెట్టండి. అయిపోయిన తర్వాత. ఓకే. సో, ఇది బావుంటది. ఇప్పుడు వరి ప్రకారం చూస్తే వరిలో పిలక ఎక్కువొస్తది. ఎంత ఎక్కువ పిలక వస్తే అంత ఎక్కువ మనకు పిలకలు ఎక్కువుంటే దిగుబడి ఎక్కువుంటది. వరి గురించి అది మనం చెప్తాము. దాని తర్వాత ఏమైతది? సో, కొన్ని రోగాలొస్తాయి. తెగులు రావడం అనేటిది ఉంటది. సో, తెగులు గురించి, పంట రక్షణ గురించి ప్రోటెక్ ఉన్నది. ఇది ఎప్పుడు వాడాలి అంటే అన్నీ కలిపి ఒకేసారి స్టార్టింగ్‌లోనే పెట్టేయొచ్చు. ఎప్పుడైతే మనం లాస్ట్ ట్రాక్టర్ కర్గిడి అని అంటారు. కర్గిడి చేసే టైంకే పెట్టేయొచ్చు. లేకపోతే మనం ఎప్పుడైతే మడిలో ఆహ్, వరి విత్తనాలు పెడతారు. మడి తయారు జేస్తారు. దాంట్లో పెట్టేయొచ్చు. ఓకే. లేకపోతే మనము నాటిన తర్వాత వారం రోజుల తర్వాత ఎప్పుడైనా ఇవన్నీ మీరు కొంతమంది యూరియా ఏస్తారు. కొంతమంది డీఏపీ ఏస్తారు. ఆ పిండిలో ఇది గూడా మిక్స్ చేసేసి జల్లేయొచ్చు. ఎంత మిక్స్ చేయాలి అంటే ఇది ఒక సంచి ఉంటది. 5 కేజీ గ్రాన్యూల్స్ అండ్ ఒక ప్రోటెక్ బాక్స్ పావు కేజీది అండ్ 82 కలిపి మీరు ఏవైతే యూరియా, డీఏపీ ఏదైనా వాడుతున్నారంటే దాంట్లోనే మిక్స్ చేసేసి వాడండి. అది తగ్గించండి. కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ మందులు తగ్గించండి. ఇది వాడండి అని చెప్పాలి.
అంతే. సో, ఇది వరి గురించి ఇంత చెప్తాము. ఇప్పుడు వేరేది ఏదైనా పంట ఉన్నదనుకోండి, పత్తి ఉన్నది, కూరగాయలున్నది. దాని తర్వాత మనము గోల్డ్ వాడిపిస్తాము. గోల్డ్ రోగనిరోధక శక్తి బావుంటది. పంట రక్షణ అయితది. ఏర్లు మంచిగా ఫార్మ్ అయితే, ఎంత ఏర్లు మంచిగా అయితే అంత గట్టిగా చెట్టు నిలబడతది. ఆరోగ్యంగా ఉంటది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. కరోనా టైంలో చాలా మంది చనిపోయారు. మనం ఇంకా బ్రతికి ఉన్నాము. ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళు రోగం తట్టుకునే శక్తి పోయింది వాళ్ళకి. సో, అట్లనే చెట్టుకు గూడా తట్టుకునే శక్తి లేదనుకో, చెట్టు గూడా ఖరాబ్ అయితది. రోగమొస్తే రైట్? మనకు పంట గూడా నష్టమైతది. సో, రోగం తట్టుకునే శక్తి కావాలి అనుకుంటే హ్యూమిక్‌తో పాటు మనము గోల్డ్ గూడా యాడ్ చేయాలి. ఇది మనం చెప్తాము. ఇక దాని తర్వాత పూత ఖాతా గురించి మనకు మాస్ ఉంటది. మాస్ గురించి చెప్పాలి. అండ్ కాయ మంచిగా సైజ్‌లో నిలబడి సైజ్ రావాలి. కాయ తెంపిన తర్వాత గూడా ఎక్కువ రోజుల వరకు నిలబడాలి. లేకపోతే పంటకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి. ఇప్పుడు వరికి ఆహ్, ఏదో పురుగు అంటారు. మూగ పురుగు అంటారు. లేకపోతే తెగులంటారు. ఒక్కొక్కసారి రెడ్ అయితది. ఒక్కొక్కసారి యెల్లో యెల్లో అయిపోతది. రోగం వచ్చిన తర్వాత రికవరీ గురించి మనము దాంతో పాటు నానోటెక్ గూడా యాడ్ జేపిస్తాము. దట్స్ ఆల్ ఇవన్నీ చెప్తాము. అండ్ లాస్ట్‌లో మన దగ్గర ఎక్వాజెల్ అని ఉన్నది. ఎక్వాజెల్ ఏం జేస్తుంది అంటే మన పంటలో ఎక్కువ నీళ్ళొస్తే గూడా నష్టమే, తక్కువ నీళ్ళొస్తే గూడా నష్టమే. ఇది ఇజ్రాయెల్ ప్రొడక్ట్. చాలా రిసర్చ్ ప్రొడక్ట్. సో, ఈ యొక్క ఎక్వాజెల్ మీరు వాడుతున్నారంటే మీ అన్ని ఖర్చులు 50% తగ్గిపోతది. ఎందుకంటే మీరు ఏం వాడుతున్నారు 50% లోనే పని మంచి రిజల్ట్ తీసుకొస్తదిది. భూమికి మెత్తగా చేస్తది. మీరు భూమిలో పెట్టే ప్రతి ఒక్క యూరియా, డీఏపీ, పురుగుల మందు, గడ్డి మందు, పోషకాలు అన్నీ వర్షం ఎక్కువొస్తే కొట్టుకోబోతాయి. మీరు ముందు నుంచే ఇది మీరు ఎక్వాజెల్ వాడుకుంటే అవన్నీ ఇది పట్టుకొని ఉంచుతది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇవాళ మీరు పిండి జల్లినారు. యూరియా లేకపోతే డీఏపీ జల్లినారు. ఓకే. గంట తర్వాత లేకపోతే సాయంత్రము ఘోరమైన వర్షం వచ్చింది. ఏమైతది మొత్తం కొట్టుకోబోతది. మళ్ళీ ఎయాల్సి వస్తది. అది వేస్ట్ పోయిందది. కానీ అదే ప్లేస్‌లో మీరు ఆల్రెడీ ఎక్వాజెల్ వాడినారనుకోండి, అవన్నీ కొట్టుకుపోదు. అక్కడే ఉంటది. ఇది పట్టుకొని ఉంచుతది. ఇది స్పాంజ్ లాగా ఉంటది. నీళ్ళని ఎక్కువ నీటిని ఇది ఆపుతుంది. కానీ మీ పోషకాలని గూడా ఇది ఆపుతుంది. మంచి మట్టి గూడా కొట్టుకుపోతది. మంచి మట్టి ఉంటది. ఆ మంచి మట్టికి కూడా ఇది కాపాడుతది. పట్టుకొని ఉంచుతది. ఇది వాడితే మీకు 50% ఖర్చులు తగ్గిపోతది. మళ్ళీ వచ్చే పంటకు గూడా ఇంకా తగ్గుతది. 3, 4 పంటల తర్వాత మీరు జీరో ఖర్చులతో గూడా మన పంట చేసుకోవచ్చు. 82 కూడా మీ మట్టిని మెత్తడానికి సహాయం జేస్తది. 82కి ఇంకొక గుణం గురించి చెప్పాలి. ఏం గుణం ఉన్నది అంటే, ఇప్పుడు ఒక మనిషికి మనము రోజు బాదాం తినిపిస్తున్నాము, బిర్యానీ తినిపిస్తున్నాం. కానీ బలం రావట్లే. ఎందుకు అంటే జీర్ణం బరాబర్ లేదు. ఓకే. గ్యాసెస్ ఉన్నది. అసిడ్ ఎంత తింటే గూడా సేమ్ మనం మట్టికి అన్ని మీ చెట్టుకి, పంటకి మీరు యూరియా, డీఏపీ, పిండి అవి అన్నీ పెడుతున్నారు. కానీ చెట్టుకి జీర్ణం బరాబర్ లేదు. అది గుంజుకోవడం లేదు. అది తీసుకోవడం లేదనుకో, మొత్తం ఏమైతది వేస్ట్ పోతుంది. పంట అనేటిది ఇంకా మంచిగా రాదు. సో, చెట్టు గుంజుకోవాలి. చెట్టు ఆరోగ్యం బావుండాలి. దాని గురించే 82 హెల్ప్ చేస్తది. దానికి చెప్తారు పీహెచ్ బ్యాలెన్స్ చేస్తది. పీహెచ్ బ్యాలెన్స్ అంటే అసిడిటీ ఇంకా ఆల్కలైనిటీ అది రెగ్యులేట్ చేస్తది. బ్యాలెన్స్ చేస్తది. బ్యాలెన్స్‌డ్ ఉంటేనే మంచిగా చెట్టు గుంజుకుంటది. ఆరోగ్యంగా ఉంటది. జీర్ణం బరాబర్ ఉంటది. ఇంకా ఇది పట్టుకుంటది ఇది 82 పట్టుకుంటది అని 82 డెమో చూపెట్టాలి. 82 చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పి 82 యొక్క డెమో చూపెట్టాలి. అట్లనే ఎక్వాజెల్ చెప్పినప్పుడు ఎక్వాజెల్ డెమో గూడా చూపెట్టాలి. 2 గ్లాసెస్‌లో తీసుకోవాలి. మిక్స్ చేయాలి మట్టితో పాటు. నీళ్ళు ఫుల్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత ఇది స్పాంజీ అయిపోతది. ఇది నీళ్ళు నీళ్ళు ఉంటది. ఇది నీళ్ళు నీళ్ళు ఉంటే పంట మురిగిపోతది. ఖరాబ్ అయితది. ఇది చూడండి ఇది బావుంటది. నీళ్ళు నీళ్ళు ఉంటే మొత్తం మీ
పోషకాలు మీరు పెట్టిన యూరియా డిఏపి మొత్తం కొట్టుకోపోతుంది, వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఇది కొట్టుకోపోదు, ఇక్కడ ఇట్లనే ఉంటది, ఇది పట్టుకొని ఉంచుతుంది. ఇట్లా కంపారిజన్ చూపెట్టాలి. దట్స్ ఆల్. ఇది మీరు ఒక ఎకరంలో వాడి చూడండి అని చెప్పాలి. మొత్తం వాడండి అని కాదు, ఒక చిన్న పార్ట్ లో వాడి చూడండి. చాలా మంది అడుగుతారు ఒక శాంపుల్ ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి అని అంటారు. ఫ్రీది ఇచ్చేది నేను సేల్స్ మ్యాన్ కాదు, నేను కంపెనీ ఎంప్లాయ్ కాదు, నాకు శాలరీ వస్తుంది, నేను ఇక్కడ వచ్చి అన్ని సేల్ చేస్తున్నా కాదు బై. ఓకే, నాకు మంచిగా అనిపించింది, నేను నా పని నా జాబ్ చేసుకుంటూ ఒక మంచి పని ఉన్నది, అందరికి సొసైటీకి ఒక మంచి మాట తెలియాలి, అందు గురించి నా సొంత డబ్బు ఖర్చులు చేసుకుని మీ దగ్గర మన ఫ్రెండ్ ద్వారా వచ్చిన మాకు తెలిసిన వ్యక్తి పిలిపిస్తే మీరు ఏం చేయండి అంటే కొంచెం ఒక చిన్న పార్ట్లో ఇది వాడి చూడండి. మీకు నష్టం ఏం కాదు, ఇది పంటకు మేలు చేసేదే అని గట్టిగా చెప్తే ఒక్క వ్యక్తి అయినా ఒక ఎకరం గురించి కొనుక్కుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫస్ట్ ఒక 80 to 120 రూపీస్ అండ్ గ్రాన్యూల్ 700 రూపీస్, ప్రోటాక్ ఇస్తున్నాము 625, మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 1500 కూడా కాదు ఒక పంట గురించి. కానీ మేము ఇచ్చిన వాళ్లకు ఫస్ట్ కెమికల్ తగ్గింది, మీ ఆరోగ్యం బాగుంటది, మట్టి కాపాడినట్టు ఉంటది. సేవ్ సాయిల్ అని సద్గురు అనే ఒక పెద్ద వ్యక్తి, సైంటిస్టులు ఏం చెప్తున్నారు? మట్టి కాపాడండి, లేకపోతే 20 సంవత్సరాల తర్వాత ఈ భూమిలో ఏం పండించలేము, 10 సంవత్సరాల్లోనే మొత్తం ఖరాబ్ అయిపోతే పిల్లలు ఏం తింటారు? చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. సో మట్టి కాపాడినట్టు ఉంటది, సమాజం ఆరోగ్యంగా ఉంటది, మీరు ఆరోగ్యం, నేను ఆరోగ్యం గురించి ఇది చేస్తున్నాము అండ్ మీరు హ్యాపీ ఉంటారు. ఎందుకు అంటే మీకు డబ్బులు మిగులుతుంది. మీ పంట మేము ఇచ్చిన వాళ్ళకు ఒక 2 బస్తా కూడా ఎక్కువ వచ్చింది అనుకో, చాలా మందికి 5 బస్తాలు 10 బస్తాలు 15 బస్తాలు ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే పిలక ఎక్కువ వస్తుంది, మంచిగా ఏర్లు మంచిగా ఫామ్ అయితే ఏమైతుంది? మంచి పంట, మంచి దిగుబడి, ఎక్కువ దిగుబడి వస్తుంది, లాభమే అవుతుంది. సో ఇది కెమికల్ కాదు. ఇది చాలా మంది చూడండి కెమికల్ మందులు తీసుకొచ్చి తాగితే చనిపోతారు, ఇది తాగితే కూడా ఏం కాదు. ఎందుకు అంటే ఇది ఆకులు గింజలు దాని నుంచి న్యాచురల్ వేలో ఇది తయారైంది. సో ఇది మనిషి మింగుతే కూడా ఏం కాదు, పశువు మింగుతే కూడా ఏం కాదు. ఇది మీరు ఆ వానపాము మీద వేయండి, అర్తవాము మీద, ఎర్రల మీద వేయండి, ఎర్రలు చనిపోవు, మంచి కీటకాలు చనిపోవు దీని ద్వారా. అది ఉంటే మీకు పంట ఇంకా మంచిగా వస్తుంది. సో ఇది చెప్పాలి, మనం చెప్పి మన ప్రొడక్ట్స్ తీసి డెమోస్ చూపెట్టాలి. ఇమ్మీడియట్లీ ఒక బ్లూటూత్ స్పీకర్ పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న కొన్ని వీడియోస్, 1 minute వీడియోస్, ఫోటోస్, బిఫోర్ గ్రాన్యూల్ ఆఫ్టర్ గ్రాన్యూల్ ఎంత తేడా వచ్చింది, పిలక కౌంట్ చేసేవి ఒక వీడియో ఉన్నది, అది వాళ్ళకు బ్లూటూత్ తో కనెక్ట్ చేసి మన మొబైల్ ద్వారానే చూపెట్టాలి. రూట్స్ నార్మల్ దానికి మన దానికి ఎక్కువ రూట్స్ ఎట్లా వస్తాయి, అది ఫోటోస్ ఉన్నాయి, అది చూపెట్టాలి. ఓకే, సో ఇవన్నీ మంచిగా చూపెట్టేసి డెమో చేసేసి మన దగ్గర ఉన్న వాళ్ళు పిలిపించిన వాళ్ళు, అది డౌన్లైన్ కావచ్చు, డౌన్లైన్ కింద వాళ్ళు కావచ్చు, వాళ్ళ రెఫరెన్స్ ఇచ్చి చూడండి వీళ్ళు వాడుతున్నారు, నేను ఆ డిస్టిక్ లో వెళ్ళినా, నేను మహబూబ్ నగర్ లో వెళ్ళినా, నేను నల్గొండలో వెళ్ళినా, నల్గొండలో థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇది వాడుతున్నారు, సంగారెడ్డిలో వాడుతున్నారు, కరీంనగర్ లో వాడుతున్నారు, సూర్యాపేట్ ఖమ్మంలో వాడుతున్నారు, ఆంధ్రాలో వాడుతున్నారు, మీరు కూడా వాడొచ్చు. ఇదిగో వీడియోస్, కొన్ని వీడియోస్ ఖతం అయిపోతుంది. సో ఇదంతా మేము ఎందుకు వచ్చినాము అంటే మీ ఆరోగ్యం బాగుండాలి, మీకు డబ్బులు మిగలాలి, మీ ఆదాయం పెరగాలి. సో ఇది హ్యాపీ ఫార్మర్, హెల్దీ ఫార్మర్ అని చెప్పినాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎట్లాగైతే ఇప్పుడు మేము ఇది ప్రకృతి నుంచి వచ్చినవి, పంట బాగుండాలి అని చెప్తున్నాము, అట్లనే మనిషి కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనిషికి బీపీ, థైరాయిడ్, హార్ట్ అటాక్ వస్తుంది. చూడండి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? అందరూ ఏమేమో అంటారు. సో కొలెస్ట్రాల్ వలన, కొవ్వు పదార్థం వలన వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మనము చెట్లకు రసాయనాలు పెడుతున్నాము, పోషకాలు పెడుతున్నాము, మనిషికి కూడా పోషకాలు అవసరము. ఇది ఫ్లాక్స్ సాయిల్, ఇది హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది.
ఇదిగోండి ఇది థర్మాకోల్, ఇది కొవ్వు పదార్థం అనుకుందాము. ఇదిగోండి కొంచెం కొంచెం చేతులు ఇట్లా పెట్టుకోండి అని థర్మాకోల్ ఇవ్వాలి. ఈ కొవ్వు పదార్థము మన రక్త కణాల్లో ఉంటే హార్ట్ అటాక్ వస్తది. ఓకే, హార్ట్ వైపు రక్తం ఆగిపోతే హార్ట్ అటాక్ అవుతుంది, బ్రెయిన్ వైపు ఆగితే పక్షపాతం వస్తది, కిడ్నీ వైపు పోతే కిడ్నీ ఖరాబ్ అవుతుంది, డయాలిసిస్ అవుతుంది. ఏ భాగంలో రక్త ప్రవాహం తగ్గిపోతుంది ఆ భాగం వీక్ అయిపోతుంది, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఇది పైప్ ఉన్నది అనుకో, పైప్ నుంచి నీళ్ళు పోవట్లేదు అంటే అక్కడ ఏదో ఆపుతుంది, కచరా ఉన్నది, దానికి సాఫ్ చేయాలి. అట్లనే మన రక్త కణాల్లో కొవ్వు పదార్థం ఉంటది. ఇది థర్మోకాల్ కొవ్వు పదార్థం అనుకుందాం, బస్ కథం, ఇంతే చెప్పాలి. ఇదిగోండి ఇది ఫ్లాక్స్ ఆయిల్, ఇది దానికి పిన్ తో పంక్చర్ చేసి వేస్తున్నా చూడండి. ఇది ఫ్లాక్స్ ఆయిల్ కరిగిపోయింది. సో ఇంత ఫాస్ట్ కాదు ఇది, మనము మెల్లమెల్లగా రోజు ఒక గోళీ తిన్న తర్వాత తీసుకుంటే 2 నుంచి 3 నెలల్లో మన లోపల కూడా ఇవన్నీ క్లియర్ అవుతుంది. బీపీ నుంచి రక్షణ, హార్ట్ అటాక్ నుంచి, పక్షపాతం నుంచి, షుగర్ వ్యాధి నుంచి, థైరాయిడ్ నుంచి ఇది మనకు రక్షిస్తుంది. సో ఇట్లాంటివి మా దగ్గర ఎన్నో ఉన్నది. బుక్ తీయాలి మనది, ఎస్టిపి బుక్ తీయాలి, ఫొటోస్ చూపెట్టాలి. బీపీ గురించి ఉన్నది, థైరాయిడ్ గురించి ఉన్నది, మోకాల నొప్పి గురించి ఉన్నది, కిడ్నీలో స్టోన్ గురించి ఉన్నది, జీర్ణం బరాబర్ లేకపోతే దాని గురించి ఉన్నది. పిల్లలు మంచిగా తింటలేరు, పిల్లలు ఇవాళ రోజు చిప్స్ చాక్లెట్స్ తింటున్నారు, అది కూడా చాలా భయంకరమైన కెమికల్స్ తో కూడినది. అది తిని తిని పిల్లలకి క్యాన్సర్ వస్తుంది, రోగం వస్తుంది. చిన్న చిన్న పిల్లలకి షుగర్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉన్నది, కొలెస్ట్రామ్ జున్ను పాలతో తయారు చేస్తారు, ఇవన్నీ తీసుకుంటే బాగుంటది. కథం, ఇంతసేపు అయింది. సో మనం దీంట్లో ఆరోగ్యం ప్రధానం చెప్పుకుంటూ మనం అగ్రి డెమోస్ కూడా అక్కడే ఎక్కడ ఉన్నామో అక్కడే చెప్పాలి. సో ఇక్కడ ఇది ఎండ్ చేస్తున్నా. ఓకే, ఎండ్ ఎందుకు చేస్తున్నాను అంటే చూడండి, ఇంత మాట్లాడాలి. మనము ఓన్లీ అగ్రి ప్రొడక్ట్ సేల్ చేయడానికి ఇక్కడ రాలేదు అని దీని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే మనం కూడా అగ్రి ప్రొడక్ట్ సేల్ చేసే వాళ్ళమని మళ్ళీ ఏదో ఫోటో చూపెడతారు, ఆ ఈ ఈ సార్ చెప్పిండు ఇది వాడొద్దు అని అంటున్నారు అని నిన్న ఏఎన్ఆర్ భయ్య చెప్పారు కదా, ఏమేమో చెప్తారు. లేకపోతే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇట్లా మాట్లాడుతున్నాడు. అరే భయ్, అగ్రికల్చర్ ఆఫీసర్ రసాయనాలు దాని గురించి మాట్లాడతారు. మీరు రోజు ఆవు పేడ పెట్టాలి అని దాని గురించి ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసర్ పర్మిషన్ అవసరమా? పశువుల ఎరువు వేయాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అవసరం ఉంటుందా? ఇప్పుడు చెరువు మట్టి తీసుకొచ్చి పంట పొలాల్లో పెడతారు, దాని గురించి ఏదైనా పర్మిషన్ కావాలా? ఏం లేదు. ఓకే, ఎందుకు అంటే అవి నేచురల్, అది నేచురల్ మనం తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం. సో ఈ ప్రొడక్ట్స్ కూడా నేచురల్. ఇది మనిషి మింగితే కూడా ఏం కాదు. ఇది ఆరోగ్యం సంబంధించినవి, మనిషి ఆరోగ్యం, పశు ఆరోగ్యం, మన పంట ఆరోగ్యం గురించి. ఇప్పుడు మొన్న నేను ఒక చోట వెళ్ళిన, అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న చెరువు మట్టి తీసేసి బ్లాక్ మట్టి ఉంటది, అవి అన్ని తీసుకుపోయి పంట పొలాల్లో వేస్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఈ చెరువు మీ ఊరు మధ్యలో ఉన్నది కదా, ఈ చెరువుకి మొత్తం చుట్టుపక్కల ఆ ఇది పంట పొలాలు ఉన్నాయి కదా? అవును ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 500 ఎకర్స్ ఉన్నాయి. 500 ఎకర్స్ లో మీరు రసాయనాలు వాడుతున్నారు. రసాయనాలు వాడిన తర్వాత ఇవి అన్ని యూరియా, డిఏపి, గడ్డి మందు అని వర్షం నీళ్లు వస్తుంది, వర్షం పడితే అవన్నీ రసాయనాలు ఆ మట్టి, సన్న మట్టి మొత్తము ఆ నీళ్లతో పాటు ఈ చెరువులో వస్తుంది కదా అంటే అవును సార్ వస్తుంది అని అన్నాడు. మళ్ళీ ఆ రసాయనాలే ఈ మట్టిలో ఉన్నది, ఈ చెరువు మట్టిలో ఆ చెరువు నీళ్ళలో అవే రసాయనాలు ఉన్నాయి. మీరు ఇది తీసుకుపోయి మీ పంట పొలాల్లో పెడితే ఏం ఫరక్ కాదు, అదే కెమికల్ ఉంటది అని చెప్పిన. ఇది వాడండి, ఇది కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడండి. ఇంతకు ముందు చెరువులలో మంచిగా చెట్లు వస్తుండే, గడ్డి వస్తుండే నేచురల్ గా. ఇప్పుడు చెరువులలో గడ్డి లేదు, చెట్లు లేవు, చిన్న చిన్నవి, ఎందుకు చనిపోతున్నాయి అవి? అంత కెమికల్ ఉన్నది. వాళ్ళే చెప్తున్నారు, అవును సార్ 30 సంవత్సరాల ముందు ఈ చెరువులో మొత్తం గ్రీన్ గ్రీన్ చెట్లు ఉంటుండే చిన్న చిన్నవి, ఇప్పుడు ఏం లేవు అంటున్నారు. సో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెట్టాలి, కొన్ని మనవి వీడియోస్
మనది అర్థవాం మీద మనము ఇట్లా ఏవైతే ఏం చెప్తారు యూరియా వేస్తున్నాం కదా ఆ వీడియో ఒకటి, ఇంకా ఎక్కువ జల్దీ ఒక వీడియో, ఈ పంట లెఫ్ట్ సైడ్ పంటలో ఎక్కువ జల్ వాడినాము, రైట్ సైడ్ వాడలే, తేడా అక్కడ ఉన్నది. ఇంకా దాని తర్వాత మనవి రైస్ లో, ప్యాడీలో, వరి చేనులలో మంచి రిజల్ట్స్ వచ్చిన కొన్ని వీడియోస్, ఎయిర్లో ఎట్లా ఫామ్ అవుతుంది ఆ ఫోటోస్ దగ్గర తీసుకుపోయి వాళ్ళకు చూపెట్టాలి. బ్లూటూత్ నుంచి వాయిస్ వస్తుంది మన మొబైల్, ఎందుకంటే డే టైం కదా, సో ఎండలో కనిపించదు, అది దగ్గరగా తీసుకుపోయి ఇట్లా ఇట్లా ఒక్కొక్క వ్యక్తికి చూపెట్టాలి. కథం, ఇదే మన ప్రెజెంటేషన్. వాళ్ళు అంటారు ఫ్రీగా ఇవ్వు, ఏదైనా గ్యారంటీ ఉన్నదా, నా పంట ఖరాబ్ అయితే ఏమైతుంది అంటే, పంట ఖరాబ్ ఎందుకు అవుతుంది, ఇది రసాయనాలు కాదు కదా. నువ్వు ఒక రోజు ఒక యాపిల్ తింటున్నావు, బాదాం తింటే నీకు ఏదైనా రోగం వస్తుందా, బీపీ షుగర్ వస్తుందా? కాదు. ఎందుకు? అవన్నీ పోషకాలు. నువ్వు ఒక అరటి పండు తింటే ఏదైనా అవుతుందా నీకు? ఏం కాదు. ఇది కూడా అట్లనే చెట్టుకి నిర్భయంగా చెప్పాలి. ఓకే, సో అది చెప్పి మన వీడియోస్ ఫోటోస్ చూపెడితే, చిన్న బ్లూటూత్ స్పీకర్ కొనుక్కోండి, అది 200, 300, 400కి వస్తుంది. ఛార్జ్ చేసుకోండి, దానికి రీఛార్జ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో చాలా బాగుంటుంది. ఇట్లా నేను చేస్తున్నా, మీ అనుభవంతో మీరు కూడా చేయండి. ఇట్లనే చేయాలని కాదు, మీరు చేసుకుంటూ ఉంటే మీకు కూడా అనుభవం వస్తుంది ప్రాక్టికల్లీ. ఓకే, ఎవరితో భయపడేది లేదు. అక్కడ నిలబడిన వ్యక్తులు సైంటిస్ట్ కారు, వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. మనం కూడా చెప్పేయాలి, నేను సేల్స్ బాయ్ కాదు, నేను ఈ ఏమంటారు వ్యవసాయం చేసే వ్యక్తి కాదు, నాకు కొన్ని విషయాలు మంచి తెలిసినాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాము అని నేను వచ్చి మాట్లాడుతున్నాను చెప్పాలి. నా సొంత సమయము, నా సొంత ఖర్చులు, డబ్బు పెట్టుకొని, పెట్రోల్ పెట్టుకొని నేను ఇక్కడ ఎందుకు వచ్చినాను అంటే మీ మంచి కొరకు వచ్చిన. మీరు మంచిగా ఉంటే, మీరు పండిస్తే మేము అదే తింటాము, మేము కూడా మంచిగా ఉంటాము. అందు గురించి వచ్చాయి. ఓకే, ధన్యవాదము. ఇదే మేము చెప్పేది. హ్యాపీ ఫార్మర్, హెల్దీ ఫార్మర్. ఆరోగ్యకరంగా మీరు ఉండాలి వ్యవసాయం చేసేవాళ్ళు. మీకు డబ్బులు మంచిగా రావాలి, మిగలాలి, మీ ఆదాయం పెరగాలి. అందు గురించి వచ్చి కథం. ఓకే, దట్స్ ఆల్. ఇది నేను చేస్తున్నా, ఇదే నేను చెప్పాలని అనుకున్నాను. సో ఇది రికార్డెడ్ ఫామ్ లో ఉంటే, ఇది మన టీం గురించే పెట్టండి, అందరి గురించి కాదు ఇది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మీ టీమ్స్ లో ఇది చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి ఇది చెప్తాను, రేపు ఎల్లుండి తర్వాత హిందీలో కూడా చెప్తాను. సో ఇది మనం చేస్తున్నాము. ఇంకా మనము వెళ్ళి మాట్లాడితేనే కాన్ఫిడెన్స్ వస్తుంది, అంతే. సింపుల్ గా వెళ్ళండి. మీరు వెళ్తే 100% మీకు 100 PV, 200 PV, 300 PV, 500 PV ఆర్డర్ వస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకొని పోతే ఇంకా బాగుంటది. ఇప్పుడు మనము అక్కడే విలేజ్ లో సిఎండి డెమో కూడా చూపెట్టాలి. నీళ్ళు తాగంగానే మనం ఇట్లా హ్యాండ్ మనది ఇట్లా ఇటు వెనుక వరకు పోతుంది కదా, ఆ డెమో చూపెట్టాలి. ఓకే, సో అక్కడ మనము సిఎండి డెమో చూపెడితే స్పాట్ మీద, నేను ఎక్కడ పోతే అక్కడ స్పాట్ మీద 3 to 4, 5 సిఎండి బాటిల్స్ పోతాయి. ఫ్లాక్స్ స్పాట్ మీద 2-3 ఖచ్చితంగా పోతుంది. హార్ట్, గుండె నొప్పి, ఇంకా పక్షపాతం రాదు అంటే అందరు తీసుకుంటారు. మొక్కాలు నొప్పి అనగానే ప్రతి ఊర్లో మొక్కాలు నొప్పి, నడుము నొప్పి, గ్యాసెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంది. సో గ్యాసెస్ గురించి అలోవెరా, నూనె, కాంబయోటిక్స్ ఇది పెట్టుకొని పోవాలి, ఆమ్లా. సో ఇవి కొన్ని ప్రొడక్ట్స్ మన చేతుల్లో ఉంటాయి స్పాట్ మీద. లాస్ట్ లో ఒక మాట చెప్పాలి, మనం వాడే టూత్ పేస్ట్, నూనె, ఏమంటారు చాయ్, టీ, అవన్నీ దాంట్లో కెమికల్ ఫార్ములేషన్స్ తో తయారు చేస్తున్నారు. మా దగ్గర న్యాచురల్ చాయ్ ఉన్నది, మంచిగా నూనె ఉన్నది, దీంతో రోగం రాదు. ఓకే, టూత్ పేస్ట్ బాగుంటది. సో సోప్స్ లో ఈ సోప్ బాగుంటది అని జస్ట్ ఒకసారి ఫొటోస్ అయినా చూపెట్టాలి వాళ్ళకి, ఇంట్రొడక్షన్ అయిపోతుంది. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. బ్యాక్ టు శివ గారు.